సూర్యుడి కిరణాలతో తెరుచుకుంటుంది ఊరి ద్వారం. మహిళల అడుగులలో ప్రతి ఆలోచన వినపడుతుంది. సఫలీకృతమైన కళ, కష్టంలో ఉన్నటువంటి ఆత్మాభిమానం ఇంకా శక్తి ప్రతి మనసులో ఉంటుంది. అందరూ కలిసి ముందుకు నడిస్తే సుఖదుఖాలు పంచుకోవచ్చు. సమతుల్యం ఇంకా ప్రేమతో ఊరు ఆనందమయమవుతుంది. రోజు కొంతమంది మహిళలతో పాటు మొదలవుతుంది. వాళ్ళు నీళ్ల బావి దగ్గర నిలబడుంటారు. మోటార్తో బాల్టీలో నీళ్లు పట్టుకుంటారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఏంటి ఝుమ్రీ, ఎలా ఉన్నావ్? నేను బావున్నాను, నువ్వెలా ఉన్నావ్? అంతా బాగానే నడుస్తోంది. ఊరి బయట జాతర జరుగుతోంది. నువ్వు వెళ్తావా? నేను ఆలోచిస్తున్నాను, వాణిని కీర్తిని తీసుకుని వెళ్దాము అని. మరి నువ్వు? నాతో పాటు ఎవ్వరూ ఉండరు. నేను నీతో పాటే వస్తాను. తప్పకుండా, చాలా సరదాగా ఉంటుంది. అంతలో అదే ఊరికి చెందిన మరికొంతమంది మహిళలు అక్కడికి వచ్చి చేరతారు. ఏంటి, స్నేహితురాళ్ళిద్దరూ మీలో మీరే మాట్లాడుకుంటున్నారా? కాస్త మాక్కూడా చెప్పండి, ఏం జరుగుతోందిక్కడ? ఏమీ లేదు పిన్ని, మేం ఆలోచిస్తున్నాం సాయంత్రం ఊర్లో జరిగే జాతరకు వెళ్ళాలి అని. ఏంటి, అలాగా? అయితే మరి మేము కూడా నీతో రావచ్చా? తప్పకుండా రావచ్చు. కాని చందా పిన్నికి తెలియకుండా వెళ్ళాలి. ఊరి బయట జరగబోతున్న జాతరకు మనం వెళ్తున్నామని తెలిస్తే అక్కడ పురుషులు కూడా ఉంటారని ఆవిడ చాలా కోప్పడతారు. అసలిందులో కోప్పడ్డానికి ఏముంది? మనం అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. చెంపా అక్క పురుషులు ఊర్లోకి రాకూడదు అని చెప్పింది. బయటికైతే మనం తప్పకుండా వెళ్ళొచ్చు. సరే అయితే, ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం మనమందరం అక్కడికి వెళ్దాం. మహిళలందరూ సరేనని తలలు ఊపుతారు. తమ తమ ఇళ్లకు అందరూ బకెట్లు తీసుకుని తిరిగి వెళ్లిపోతారు. చంపాదేవి ఆ ఊరికి మహిళా సర్పంచ్గా ఉంది. గర్వం ఇంకా ఆత్మగౌరవం ఉన్నటువంటి మహిళ. ఆమె తన ఇంటి పూజ గదిలో భజన పాడుకుంటూ ఉంటుంది. అప్పుడే ఒక చిన్న పిల్ల అక్కడికి వస్తుంది. అప్పుడే మనకి తెలుస్తుంది చంపాదేవి అసలు పెళ్లే చేసుకోలేదని. కాని ఆవిడ 3 ఆడపిల్లలను దత్తత తీసుకుంది. అమ్మా! చంపాదేవి తన భజన కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. అమ్మా! చంపాదేవి తన కూతురు వైపు చూస్తుంది. తల ఊపి ఏంటి అని అడుగుతుంది. చేతితో సైగ చేసి చెప్తుంది తన దగ్గరకొచ్చి కూర్చోమని. ఆ చిన్నపిల్ల నవ్వుతుంది. వెళ్లి చంపా దగ్గర కూర్చుంటుంది. కాసేపట్లోనే మిగతా 2 ఆడపిల్లలు కూడా అక్కడికి వస్తారు. వాళ్లతో పాటు కూర్చుంటారు. కాసేపటి తరువాత చంపాదేవి తన పూజను పూర్తి చేసుకుంటుంది. తర్వాత పిల్లల వైపు తిరుగుతుంది. చెప్పండి, ఏంటి విషయం? అమ్మా, రేపు మా స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ని పెట్టారు. టీచర్స్ ఏమన్నారంటే మేము మా అమ్మా నాన్నలతో కలిసి స్కూల్కి రావాలంట. అవునమ్మా, మేమైతే ఆవిడకు చెప్పాము మాకు అమ్మ మాత్రమే ఉందని. కానీ టీచర్ అన్నారు తండ్రి కూడా రావాల్సి ఉంటుంది అని. అరే, ఇంత చిన్న విషయమా? ఏం పర్వాలేదు. రేపు నేను మీతో పాటు మీ స్కూల్కి వస్తాను. మీ టీచర్లతో నేను తప్పకుండా మాట్లాడతాను. ఆడపిల్లలు 3 సరేనని తల ఊపుతారు. చక్కగా నవ్వుతూ బయట ఆడుకోవడానికి వెళ్లిపోతారు. చూడండి, సాయంత్రం 5 గంటల్లోపు వచ్చేయాలి. చంపాదేవి నవ్వుతుంది. వాళ్లు వెళ్తూ ఉంటే చూస్తుంది. తర్వాత లోపలికి వెళ్తుంది. ఇక్కడ సాయంత్రం అయిపోతుంది. అదే ఊరికి చెందిన సుప్రియ పొలాన్ని దున్నుతూ ఉంటుంది. ఆ సమయంలోనే తను ఝుమ్రీ, మేఘ, వాళ్ల కూతుర్లు మరికొంతమంది ఆడవాళ్లను ఊరి బయటికి వెళ్లడాన్ని చూస్తుంది. ఆమె వాళ్లను పిలుస్తుంది. అరే, ఎక్కడికి వెళ్తున్నారందరూ? మేము మన ఊరి బయట ఉన్న జాతరకి వెళ్తున్నాము. ఈసారి జాతర చాలా పెద్దదని విన్నాము. కానీ మరి చంపా పిన్ని? మేము ఊర్లోకి మగవాళ్లని తీసుకురావడం లేదు కదా. మేము జాతరకు వెళ్తాము, అంతా చూసి తిరిగొచ్చేస్తాము. అవునమ్మా, నువ్వు కూడా మాతో పాటు రావచ్చు కదా. ఏం చేయమంటారు పిన్నిగారు? ఇవాళ నేను పొలం దున్నే పనిని పూర్తి చెయ్యాలి. పూర్వి వాళ్ల నాన్న ఉంటే నేను మీతో వచ్చేదాన్ని. కాని ఇప్పుడు మహిళలందరూ కూడా తన మీద జాలి పడతారు. సరే, ఏం పర్వాలేదు. ఈసారి నిన్ను తీసుకుని వెళ్తాంలే. ఇవాళ నీకోసం అక్కడ్నుంచి ఏమైనా తీసుకురమ్మంటావా? తప్పకుండా. ఆ జాతరలో ఎంతో రుచికరమైన సమోసాల బండి పెట్టారని విన్నాను. వచ్చేటప్పుడు తీసుకురండి, మనమందరం తిందాము. ఝుమ్రీ సరేనని తల ఊపుతుంది. మహిళలందరూ కూడా అక్కడ్నుంచి వెళ్లిపోతారు. సుప్రియ తన పనిని కొనసాగిస్తుంది.
జుమ్రీ ఇంకా మేఘ తమ కూతుర్లు ఇంకా మిగతా మహిళలతో పాటు జాతరకి చేరుకుంటారు. వాళ్ళు అన్నిటికంటే ముందు పీచు మిఠాయి తింటారు, దానిని ఆస్వాదిస్తారు. ఆ తర్వాత చాట్ బండి దగ్గరికి వెళ్లి రుచికరమైన చాట్ని తిని ఆనందిస్తారు. ఆ తర్వాత అందరూ ఉయ్యాలలెక్కుతారు, నవ్వుతూ ఎంతో సరదాగా సమయాన్ని గడుపుతారు. సూర్యుడు అస్తమిస్తాడు. అప్పుడు వాళ్ళు సుందర్లాల్ కొట్టు నుంచి వేడివేడి సమోసాలు ప్యాక్ చేయించుకుంటారు. జాతర పూర్తయిన తర్వాత పిల్లలని ఇంటి దగ్గర దించుతారు. ఆ తర్వాత మిగతా వాళ్లకు వీడుకోలు చెప్తారు. చివరిగా సమోసాల సంచి తీసుకుని జుమ్రీ ఇంకా మేఘ చంపాదేవి ఇంటికి బయలుదేరతారు. చంపాదేవి ఇంటి దగ్గర సుప్రియాతో కలిసి కూర్చొని ఉంటుంది. అప్పుడే జుమ్రీ ఇంకా మేఘ వేడివేడి సమోసాల సంచి తీసుకుని వెళ్తారు. వాళ్లు ముందు చంపాదేవి ఇంకా సుప్రియాకి సమోసాలిస్తారు. తర్వాత వాళ్లు కూడా తింటారు. భలే, ఇవి చాలా రుచిగా ఉన్నాయి. అవును, కానీ ఈ రుచి బాగా తెలిసిన రుచిలాగా ఉందే. జుమ్రీ ఇంకా మేఘ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. వాళ్ల నవ్వులో ఏదో రహస్యం దాగి ఉన్నట్టుంటుంది. వాళ్లని చూసి సుప్రియా కూడా నవ్వుతుంది. అరే, మీరందరూ ఊరికే ఎందుకు నవ్వుతున్నారు? నాక్కూడా చెప్పండి, ఏంటి విషయం? అది పిన్ని, ఇవాళ మేము ఊరి బయట ఉన్న జాతరకు వెళ్లాము. అక్కడి నుంచే సుందర్లాల్ సమోసాల్ని తీసుకొచ్చాము. అవును పిన్ని, మీకు గుర్తుందా? మన ఊర్లో సుందర్లాల్ బండిని పెట్టేటప్పుడు మనమందరం అతని సమోసాల్ని పడి పడి తినేవాళ్లం. ఇకిప్పుడు నేను ఏదో ఆలోచించే ఈ ఊరి నుంచి పురుషులను పంపించేశాను. ఎన్నో ఏళ్లుగా ఈ ఊరిని ఇలాగే నడుపుతున్నాము. కానీ మీరందరూ ఇటువంటి చిన్న చిన్న విషయాలకు ఆత్మాభిమానాన్ని మర్చిపోతున్నారు. ఇది మంచిదేనా? కానీ పిన్ని, లేదు సుప్రియా, నాకిది ఇష్టం లేదు. ఒకవేళ మీకేదైనా నచ్చితే లేకేవైనా తినాలి అంటే ఊర్లో ఉన్నటువంటి బళ్ల దగ్గర కొనుక్కోండి. దానివల్ల మన ఊర్లో వాళ్లకి వ్యాపారం నడుస్తుంది, మనం అభివృద్ధి చెందుతాం. ముగ్గురూ సరేనని తలలు ఊపుతారు. ఆ తర్వాత జుమ్రీ, మాకర్థమయ్యింది పిన్ని, ఇక మీదట దీని గురించి జాగ్రత్త తీసుకుంటాం. నాకు మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది. నా కోరిక ఒక్కటే, ఊర్లోని ఈ రీతిని ముందు ముందు కూడా మీరు ఇలాగే కాపాడాలి, ఇంతవరకు నేను కాపాడుతూ వచ్చినట్టు. అలాగే పిన్ని, ఇంతకీ ఇవాల్టి విషయం ఏమిటి? ఇవాల్టి విషయం, రేపు పిల్లల స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉందంట. టీచర్ పిల్లలకి ఏమని చెప్పారు అంటే తల్లి తండ్రి ఇద్దరూ రావడం అవసరమని. అవును, మా పిల్లలు కూడా నాకు అదే చెప్పారు. మరిప్పుడు మనం ఏం చేద్దాం? చెయ్యడానికేముంది, మనమే స్వయంగా వెళ్దాం. మన తల్లులం మన పిల్లల పెంపకంలో ఒక తండ్రి పాత్రను పోషించడం లేదా? మీరు చెప్పేది నిజమే పిన్ని, ఇది మన ఊరి గౌరవం, మనం దీనికి కట్టుబడి ఉండాలి. అందరూ ఏకీభవిస్తూ తలలు ఊపుతారు. రాత్రివేళ ఆకాశం కనిపిస్తుంది. వాతావరణాన్ని శాంతంగా అందంగా మారుస్తుంది. ఆ విధంగా ఈ రాత్రి తన అంతానికి చేరుకుంటుంది. మరుసటి రోజు జుమ్రీ తయారవుతూ ఉంటుంది. అక్కడే తన ఇద్దరు కూతుర్లు కీర్తి ఇంకా వాన్య మంచం మీద కూర్చుని తమ బ్యాగ్స్ ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే తను చూస్తుంది, గడియారంలో టైం 12 అవుతుంది. అమ్మా, త్వరగా పద, స్కూల్కి లేట్ అయిపోతోంది. అయిపోయింది, పదండి. కానీ అమ్మా, టీచర్ చెప్పారు కదా, అమ్మా ఇంకా నాన్న. ఏం పర్వాలేదు, మనతో పాటు చంపా పిన్ని వస్తున్నారు. అందరితోనూ ఆవిడే మాట్లాడతారు. చంపా పిన్నా? నిజంగానా? జుమ్రీ అవును అని తల ఊపుతుంది. అప్పుడే వాళ్లకి సడన్ గా బయట నుంచి చంపాదేవి గొంతు వినిపిస్తుంది. ఇదిగో విన్నావా, స్కూల్కి వెళ్లాలా వద్దా? వస్తున్నాను పిన్ని. జుమ్రీ తన కూతుర్లతో కలిసి బయటికి వస్తుంది. చంపాదేవిని ఒంటరిగా చూస్తుంది. అయ్యో పిన్ని, ముగ్గురు ఎక్కడున్నారు? ఆలస్యం అవుతోంది అని చెప్పి వాళ్ళు స్కూల్కు వెళ్లిపోయారు. పదండి, మనం కూడా వెళ్దాం, లేదంటే మనకు కూడా ఆలస్యం అవుతుంది. జుమ్రీ తల ఊపుతుంది. అందరూ కూడా స్కూల్కి బయలుదేరతారు. చంపాదేవి జుమ్రీతో పాటు స్కూల్కి చేరుకుంటుంది. జుమ్రీ కూతుర్లు ఇద్దరూ చంపాదేవి కూతుర్ల దగ్గరకు వెళ్లి కలుస్తారు. అంతలో చంపాదేవి హెడ్ మాస్టర్తో మాట్లాడడం మొదలు పెడుతుంది. చెప్పండి సార్, ఏంటి విషయం? మేడం, నేను స్పష్టంగా చెప్పాను, ఈ మీటింగులో అమ్మా నాన్న ఇద్దరు ఉండడం అవసరమని. కానీ సార్, మా పిల్లల పెంపకాన్ని మేమే స్వయంగా చూసుకుంటున్నాము. ఇందులో తండ్రి అవసరం ఏముంది? పిల్లల పెంపకంలో తల్లి తండ్రి ఇద్దరి బాధ్యత ఉంటుంది. మీరు వచ్చే వారం వాళ్ళ తండ్రితో కలిసి రండి. చంపాదేవి ఇంకా జుమ్రీ దిగులు పడతారు. తల దించుకుని అక్కడ్నుంచి బయలుదేరతారు. చంపాదేవి, జుమ్రీ ఇంకా పిల్లలు ఊరి దారిలో వెళ్తూ ఉంటారు.
అప్పుడే వాళ్ళకి బావి దగ్గర కొంతమంది మహిళలు గుమ్మికూడి కనిపిస్తారు. వాళ్ళు పిల్లలతో చెప్పి ఇంటికి వెళ్ళమంటారు. ఆ తర్వాత వాళ్ళు దగ్గరికి వెళ్లి చూడాలని అనుకుంటారు. చంపాదేవి ముందుకు వెళ్తుంది. నెమ్మదిగా జనాలలో నుంచి మధ్యలోకి వెళ్తుంది. వాళ్ళని అడుగుతుంది, ఏమైందిక్కడ? ఎందుకు అందరూ ఇక్కడున్నారు? ఏం చెప్పాలి పిన్ని, చూడండి, బావి మోటార్ ఆగిపోయింది. ఇప్పుడిక్కడి నుంచి నీళ్లు ఎలా పట్టుకోవాలి? మోటార్ పని చేయడం లేదా? అసలు అదెలా జరిగింది? ఇది చూస్తూ ఉంటే దీనికి షార్ట్ సర్క్యూట్ అయిందనిపిస్తోంది. ఒక పని చేద్దాం, పక్క ఊరికి చెందిన ఎలక్ట్రీషియన్ని పిలిపిద్దాము. దీనిని సరిచేస్తాడు. ఎలక్ట్రీషియన్ ఎందుకు? మనం ఈ పనిని మనకి మనమే చేసుకోలేమా? చెయ్యగలము పిన్ని, కానీ మనకి ఈ పని గురించి ఏమీ తెలియదు కదా. పైగా కరెంటుతో సంబంధించిన పని. ఎవరికైనా షాక్ కొడితే? అరే, మీరందరూ ప్రతి చిన్న సమస్యను భూతద్దంలో ఎందుకు చూస్తుంటారు? ప్రతి పనిలోనూ మీకు పురుషుల అవసరమే కనిపిస్తుంది. అందుకే నేను ఈ ఊరు నుండి పురుషులను పంపించేశానా? ఆ మాట వినగానే అందరూ తలలు కిందకు దించుకుంటారు. అప్పుడు చంపాదేవి వాళ్లను కోపంగా నిరాశతో చూస్తుంది. సరే, మీరు చెయ్యలేకపోతే నేనే స్వయంగా ఈ పని చేస్తాను. చంపాదేవి కోపంగా అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. ఈ పిన్నికసలు ఏమైంది? మనకి స్కూల్లో వీళ్ల నాన్నని కూడా తీసుకురమ్మని చెప్పారు. ఆ విషయానికి చిరాగ్గా ఉన్నారు. అందరూ కంగారుగా కనిపిస్తారు. సాయంత్రం అవుతుంది. ఇక చంపాదేవి చేతిలో టూల్స్ సంచిని పట్టుకొని రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. ఊర్లోని మహిళలు ఆవిడ్ని చూస్తారు. ఆవిడ మొహంలో కోపం ఇంకా చింత కనిపిస్తుంది. చంపాదేవి బావి వరకు చేరుకుంటుంది. నట్టుని లూజ్ చేయటం మొదలు పెడుతుంది. మోటార్ని స్టాండ్తో కలిపే నట్ని. ఆమె వేర్వేరు టూల్స్ ని ఉపయోగిస్తుంది. కానీ సరైన టూల్ లేదా పద్ధతి తనకు తెలియదు. ఆమె అక్కడ నిస్సహాయంగా అనుభూతి చెందుతుంది. ఆలోచిస్తుంది అసలు ఏం చెయ్యాలి అని. అప్పుడే మేఘ ఇంకా ఝుమ్రీ అక్కడికి వస్తారు. పిన్ని, మేము మీ ఆత్మాభిమానాన్ని గౌరవిస్తున్నాము. అందుకే మీకు సాయం చేయడానికొచ్చాము. అవును పిన్ని, మాకు మిమ్మల్ని ఇలా ఒంటరిగా చూస్తుంటే అస్సలు నచ్చడం లేదు. మనమందరం కలిసి పనిచేశాము అంటే ఏ పనైనా త్వరగా అయిపోతుంది. ఆ తర్వాత మనం ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవచ్చు. వాళ్ల కృతజ్ఞతను చూసి చంపాదేవి మనసు వెంటనే కరిగిపోతుంది. ఆమె సరేనని తల ఊపుతుంది. ఇక మేఘ, ఝుమ్రీ కూడా ఆవిడతో కలిసి పనిని మొదలు పెడతారు. ముగ్గురు టూల్స్ వైపు చూస్తారు. ఆ తర్వాత మోటార్ వైపుకి చూస్తారు. పిన్ని, మనం అన్నిటికంటే ముందు ఈ మోటార్నిక్కడి నుంచి తీసేయాలి. నేను కూడా అదే చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నాకసలు అర్థం కావడం లేదు దానికి ఏ టూల్ని ఉపయోగించాలి అని. ఝుమ్రీ నట్ని చూస్తుంది. వెంటనే ఒక రెంచ్ తీస్తుంది. పిన్ని, ఆ పని దీనితో అవుతుంది. మేఘ ఇంకా చంపాదేవి జిజ్ఞాసతో చూస్తారు. కాని ఝుమ్రీ, నీకిది ఎలా తెలుసు? మర్చిపోయారా ఏంటి? నా భర్త ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవారు. ఆయన దగ్గర ఈ టూల్స్ అన్నీ ఉండేవి. అందుకే నాకు చూడగానే అర్థమైపోయింది. ముగ్గురూ సరే అని నవ్వుకుంటారు. ఎలా అనిపిస్తుందంటే వాళ్లు మొదటి పోరాటాన్ని గెలిచారన్నట్టు. మేఘ రెంచ్ని ఉపయోగించి నట్ని లూజ్ చేస్తుంది. మోటార్ని పక్కకు తీస్తుంది. మోటార్ ఫ్రీ అయిపోయిన తర్వాత ముగ్గురూ కలిసి బరువైన మోటార్ని ఎత్తుతారు. దానిని నేల మీద పెట్టి చూస్తారు అసలు సమస్య ఏంటి అని. మేఘ ఇంకా ఝుమ్రీ ముందుకు వెళ్తారు. చంపాదేవి వాళ్లతో పాటు పనిచేస్తుంది. ఒక్కొక్కరుగా మోటార్లోని ప్రతి పార్ట్ని తెరుస్తారు. ఆలోచిస్తారు దీనిని ఎలా సరిచేయాలి అని. పిన్ని, మనం ఇదంతా తెరిచేశాము, కానీ తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఏం పర్వాలేదు, మనం దీన్ని ఇలాగే వదిలేద్దాము. రేపు తెల్లవారిన తర్వాత అప్పుడు చూద్దాం. ఇప్పుడు మనమందరం ఇంటికి వెళ్ళాలి. పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. ముగ్గురు తమ ఇళ్లకు తిరిగి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. బయలుదేరతారు. మరుసటి రోజు ఊర్లో ఒక మహిళ గట్టిగా అరవడంతో మొదలవుతుంది. నేను నాశనమైపోయాను, సర్వనాశనమైపోయాను. తన కూతురు మోటార్ దగ్గర పడి ఉంటుంది. తడిసిన దారిలో వైర్లు తెరిచి ఉండటం వల్ల కరెంటు తగిలి ఊరి వాళ్లందరూ అక్కడ గుమ్మికూడి ఉంటారు. అక్కడికి చంపాదేవి, ఝుమ్రీ ఇంకా మేఘ కూడా చేరుకుంటారు. మీరేమీ కంగారు పడకండి పిన్ని, నేను అంబులెన్స్ కి కాల్ చేశాను. ఏ క్షణమైనా అంబులెన్స్ వచ్చేస్తుంది. కాసేపట్లోనే అంబులెన్స్ అక్కడికి చేరుకుంటుంది. ఇద్దరు వార్డ్ బాయ్స్ బయటికి వస్తారు. అమ్మాయిని స్ట్రెచర్ మీద పడుకోపెట్టి వాళ్లమ్మతో పాటు హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. ఊర్లో వాళ్లందరూ అక్కడే నిలబడి ఉంటారు. జరిగిన దానికి భయపడిపోయి ఉంటారు.
నెమ్మది నెమ్మదిగా వాళ్ల దృష్టి చంపాదేవి వైపు పడుతుంది. ఏ మహిళ అయితే ఊర్లోని పురుషులందర్నీ బయటికి గెంటేసిందో, చంపాదేవి తన తండ్రి మీదున్న భయం అలాగే అరాచకాలతో జీవితం అంతా కూడా కష్టపడింది. ఆవిడ చూసింది తండ్రి వాళ్లమ్మని రోజూ ప్రతి చిన్న విషయానికి కష్టపెడుతూ ఉండేవారు. పిన్ని, ఇదంతా మన వల్లే జరిగింది. మనమే ఈ మోటార్ని రాత్రి అలాగే వదిలేసి వెళ్ళాము. అవును పిన్ని, మనం దీని గురించి ఆలోచించలేదు. తప్పు మనది కాదు, నాది. నేను నాకు జరిగిన అన్యాయాలకు చాలా భావోద్వేగానికి గురయ్యాను. నేను ఎప్పుడూ వేరే వాళ్ల ఆశలు, కష్టాలు, అవసరాలను అర్థం చేసుకోలేదు. పురుషులందరూ ఒకలాంటి వాళ్లే అని అనుకున్నాను. ఇవాళ కష్టంలో మనకి పురుషులే పనికొచ్చారు. ఇంకా ఆలస్యం కాలేదక్కా. మనం వీటన్నిటినీ మళ్లీ సరిచేసుకోవచ్చు. చంపాదేవి సరేనని తల ఊపుతుంది. ఊర్లో మహిళలందరూ ఒకటిగా కలుస్తారు. మరుసటి రోజు కొంతమంది పురుషులు తమ బ్యాగ్లు తీసుకుని ఊరికి వస్తారు. కుటుంబాలు మళ్లీ కలుస్తాయి. ఝుమ్రీ తన భర్తని కౌగిలించుకుంటుంది. తన కూతుర్లు వెంటనే తన దగ్గరకు పరిగెడతారు. వాళ్లకి 4 వైపులా మిగతా ఊరి వాళ్లు కూడా నవ్వుతూ ఉంటారు. తమ ప్రియజనులను ఎంతో కాలం తర్వాత కలిసినందుకు ఆనందంతో హద్దుకుంటారు. చంపాదేవి కూడా అక్కడికి చేరుకుంటుంది. ఊరివాళ్లు తనకి 4 వైపులా గుంపుగా నిలబడతారు. తనని గౌరవం ఇంకా కృతజ్ఞతాభావంతో చూస్తారు. ఇప్పుడు పురుషులందరికీ ఈ ఊరికి మళ్లీ స్వాగతం. నేను మీ అందరి కుటుంబాలను ఇలా వేరు చేసి తప్పు చేశాను. కానీ ఇప్పుడు ఈ తప్పుని నేను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నాకు తెలిసింది, జీవితానికి అసలైన అర్థం సంఘర్షణ కాదు, సమతుల్యం. ఈ ఊరిలో ఎంతమంది ఆడవాళ్ల అవసరముందో అంతే మగవాళ్ల అవసరమూ ఉంది. నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ మళ్లీ ఒకసారి ఈ ఊరికి స్వాగతం పలుకుతున్నాను. అందరూ నవ్వుతారు. ఆ తర్వాత తమ తమ ఇళ్లకు బయలుదేరి వెళ్తారు. ఊరు మళ్లీ ప్రాణం పోసుకుంటుంది. పురుషులు మోటార్కి మరమ్మత్తు చేస్తారు. ఝుమ్రీ తన భర్తతో పాటు పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వెళ్తుంది. సుప్రియ తన భర్త ఇంకా పిల్లలతో జాతరకు వెళ్తుంది. ఊరు మళ్లీ పచ్చగా, సంతోషంగా, ఐకమత్యంతో కనిపిస్తుంది. ఈ విధంగా ఈ కథ ఇక్కడే అంతమవుతుంది.